రామ్ గారు అసలు తెలుగు అభిమానులకున్న అంటే ఇప్పుడు ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ రా అని అన్నట్టు మన తెలుగు ఫ్యాన్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే అంత పిచ్చి ప్రేమ అంటే నిజంగా మీరు ఈ కథ విన్నప్పుడు అసలు ఫ్యాన్స్ ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఇది వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఆర్ ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో చూసారా, ఎవరి నుంచన్నా తెలిసి కనుక్కున్నారా, లేకపోతే ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు? అండ్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద టీజర్ వి డోంట్ సీ రామ్, వి సీ అ వీరాభిమాని, పిచ్చి అంటే లైక్ షెట్లు వేసుకునే వీరాభిమానిని మాత్రమే చూస్తున్నాం. అంత ఒక పాత్రలో వెళ్ళాలంటే ఎంతో కొంత హోంవర్క్ ఆర్ దాని గురించి అవగాహన ఉండాలి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్ అంటే రెండు విధాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒక కథ విని దాని గురించి హోంవర్క్ చేయటం ఒకటి. ఇప్పటి నుంచో ఒక థాట్ అనేది మన మైండ్ లో ఉండి ఆ థాట్ ని ఆన్సర్ చేసే ఒక కథ వచ్చింది. యూనో, సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్లీ బిల్ట్. ఇప్పుడు ఫర్ పీపుల్ టు సీ స్టార్ ఫ్యాన్ వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. దట్ బాండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టార్ అండ్ ఫ్యాన్ బిట్వీన్ దెమ్ వి అండర్స్టాండ్. సో నాకు ఎప్పుడు ఆ గిల్ట్ ఉండేది, ఆ క్వశ్చన్ ఉండేది, బయట ఎలా ఉన్నా సరే. బట్ ఏంటి, ఏం చేశాను, మీకు ఏంట్రా, ఏంటి, వాట్ ఈస్ దట్ థింగ్, అసలు ఎప్పుడు చూడలేదు కానీ ఎప్పుడు నుంచో చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్ వాట్ ఈస్ దట్ బాండ్? యూనో, ఏ సంబంధం లేని బంధం. దేర్ ఇస్ నో రిలేషన్ బట్ దేర్ ఇస్ అ బాండ్. వాట్ ఈస్ దిస్? So that I've been quite vocal about it also in a lot of pre-release events and all of that. So this film, I think that answers that question, or that shows this emotion very beautiful, that relation very beautiful. అంటే ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు వచ్చినా సరే, ఇప్పుడు చాలా మంది బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అది ఇది అన్నారు, కానీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ హ్యాడ్ అ ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్. అయితే విలన్ గా పెట్టారు, లేకపోతే ఇంకోలా పెట్టారు, లేకపోతే ఫ్రెండ్షిప్ లో పెట్టారు. ఓన్లీ ప్యూర్ ఒక స్టార్ కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, which is one of the most beautiful relations, and that is misunderstood by everyone. I think that's also an unconditional love. అంటే నేను అతని కోసం చేస్తున్నానన్న విషయం అతనికి తెలియకపోయినా, నేను ఉన్నానన్న విషయం అతనికి తెలియకపోయినా ఇంకా చేస్తున్నా అంటే వాట్ ఈస్ బియాండ్ దాట్, వాట్ ఈస్ అ గ్రేటర్ లవ్ బియాండ్ దాట్ ఇన్ దిస్ వరల్డ్? యూనో, అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి అనేది, దట్ వాస్ సంథింగ్ దట్ I was like immediately this is something that needs to be told. Concept altogether. And టీజర్ లో ఒక లాస్ట్ లో ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ ఇట్ సో హిట్టింగ్ అనేసి అంటారు. నువ్వు ఎవడో తెలీదు, ఉన్నావో లేదో తెలీదు, బట్ నీ కోసం ఇంత చేస్తున్నారని అనేది. సో అలా మీ లైఫ్స్ లో ఎప్పుడైనా ఏదన్నా ఒక ఫ్యాన్ మూమెంట్ లేదా ఏదన్నా ఒక స్టోరీ విన్న తర్వాత నా గురించి ఏంట్రా వీడు ఇంత చేస్తాడు, ఎవరీడు ఏంటి, వీడిని కలవాలి అని మీకు మీ లైఫ్ లో అలా అనిపించిన ఫ్యాన్ ఎవరినైనా అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగిందా ఎప్పుడైనా? ఒకటి అని చెప్పలేను. లాట్ ఆఫ్ పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్. పీపుల్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్. నార్త్ నుంచి ఎక్కడో దే లీవ్ దేర్ హోమ్ టౌన్ అండ్ లిటిల్ గర్ల్స్ కమ్ ఆఫ్ దే స్టాండ్ అవుట్ సైడ్ ద ఆఫీస్. మనం కంగారు పడుతుంది, అసలు ఎవరమ్మా నువ్వు, ఏంటి ఇంట్లో. దాట్ ఈస్ ఆల్సో లవ్. వచ్చినది మాట్లాడరు, అలా చూస్తూ ఉంటారు అంతే. యునో, సో అన్ని రోజులు ట్రావెల్ చేసి చెప్పకుండా అంత రిస్క్ చేసి లుక్ ఎట్ యూ, దట్ ఈస్ ఆల్సో లవ్. యు నో వాట్ ఐ మీన్? అక్కడ నుంచి ఐ థింక్ ఫర్ ఇష్మాత్ శంకర్ ఆల్సో, నేను సినిమా చేసి యునో ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ విత్ ద థింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. హిట్ అవ్వాలని చెప్పేసి మోకాళ్ళ మీద తిరుపతి కొండలు ఎక్కేసి, యునో దే పుట్ లేటర్ ఆన్ పూరి గారు సెండ్ మీ ద వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ వాస్ లైక్ ఏంటిది, యూనో వాట్ డిడ్ ఐ డూ ఫర్ యూ, నా కోసం ఏంటి, ఏం చేసి. అది నాకేంటంటే కొంచెం గిల్ట్ లాగా ఉంటుంది. అసలు ఏంటి, వై యూ డూయింగ్ దిస్, యూనో am I worth so much, am I అనే ఇది ఉంటుంది. Of course you are, but you know when you are actually that person, I'm like ఏంటి అసలు ఏంట్రా రిలేషన్, ఏంట్రా నువ్వు అది చేసే వరకు నువ్వు ఉన్నావు విషయం కూడా నాకు తెలియదు. సో ఏంటి, వాట్ ఈస్ దాట్ అనేది ఎప్పుడు ఉంటా ఉండేది. సో అలా మల్టిపుల్. సో హీరోలకి అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకి అయితే అలా ఇన్స్టెంట్ గా ఒక పాట చూసిన తర్వాతే అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోరాలా అని అనే ఫీలింగ్ కలుగుద్ది. సో భాగ్యశ్రీ గారు, అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఇంటరాక్షన్స్ దట్ యు ఎవర్ హ్యాడ్, వాట్ వాస్ ద బెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్? I can't point out like one particular interaction, because like Ram Garu said, all of them have such different ways of expressing themselves. Like some will draw a picture of you, some will come with flowers, some will, you know, shout it out. Like it's so many different things. But I think like what one common similarity between all of them is like the support they show towards me. Like I've just entered the industry, it's just been 1 year, but constant support undi andi, and it makes me feel like motivated that okay, I can do this. Every time I feel low and I see their comments, I see their DMs that we want you like this, we want you like this, we see you like this, and I'm like okay, I have to do this for them. It's constant support on these. It's సో ఎప్పుడైనా
లైక్ బోత్ ఆఫ్ యూ ఆర్ అఫ్ కోర్స్ ఆన్ ద సోషల్ మీడియా. ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటదని మేము వెయిట్ చేస్తున్నాం, సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ హీస్ వర్క్అవుట్ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం, సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్, లైక్ తెలిసిపోద్దిగా అవును లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ ఇన్ ద Yeah, గ్రూప్స్, yeah. ఫ్రెండ్స్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ Yeah. దాట్. యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తా ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఇప్పుడు ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నేను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. తెలుస్తుంది. యూనో సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్. ఎవ్రీ ఎడిట్ ఐ వాచ్ ఐ గెట్ వెరీ టచ్డ్. నైస్.